అన్నమయ్య జిల్లా పెదినేని కాలువరాచపల్లిలో ఓ టీడీపీ నేత ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓ జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా అతని పొలంలోని జామ చెట్టును తొలగించారు. రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న చెమర్తి జగన్మోహన్ రాజు విలేకరి నరసింహరాజుకు చెందిన భూమిపై కన్నేశాడు. నయానో భయానో భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. తన అనుచరుడైన శివరాం నాయుడుతో పాటు మరికొంతమందిని పంపించి నరసింహరాజుపై దాడి చేయించాడు. జామ చెట్లను పీకేయించాడు. వారి దౌర్జన్యాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తుండగా ఫోన్ లాక్కొని దాడి చేశారని, తన చేయి విరిగిందని బాధితుడు వాపోతున్నాడు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన నేత ఓ విలేకరిపై దౌర్జన్యం చేయడంతో పాటు అతని భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైకోర్టు నా దగ్గర స్టే ఉంది. మీరు ఎందుకు వచ్చారు? రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వాళ్ళ అత్తగారి భూమి అది వాళ్ళకు ఉంది. నువ్వు ఎలా కొంటావు అని చెప్పి నన్ను బెదిరించారు. ఈరోజు నేను జామ చెట్లు పూడిస్తే ఆ జామ చెట్లు ఒక 10-15 మంది దాకా వచ్చి టకటకటగా వచ్చి జామ చెట్లు అన్నీ పీకేయడం జరిగింది. ఎంత ఘోరణము, ఎంత అరాచకం జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక మీడియా మిత్రుని బ్రదర్ అని చెప్పి సెల్లు పెడితే కూడా సెల్లు పీకేసి నువ్వు నా చేయించేసి సెల్లు జోబిలో పెట్టుకున్నాడు. ఆ సెల్లు తీసుకోవడానికి మళ్ళీ 20 నిమిషాలు మా లోకల్ రిపోర్టర్ అయినటువంటి రెడ్డిశేఖర్ వస్తే ఆయన సాయంతో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎట్లొచ్చినారంటే వాళ్ళు వచ్చి రాగానే పొలంలోకి దూకేసి చెట్లన్నీ టకటక పీకేశారు. ఎంత దారుణం అండి ఇది! మనకి సమాజం ఎక్కడ పోతుంది? ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద మనిషి 1 ఎకరా కోసం ఇటు రావాలన్నా? మేము ఏదో నేను ఒక రిపోర్టర్ పేపర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాను. నేను అలాంటిది 1 ఎకరా కోసం వచ్చి పెరుక్కోవాలన్నా బ్రదర్?